అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పార్థ్ వీడియోస్. నేను మీకు నా ముందు వీడియోల్లో విష్ణుమూర్తి ఆయుధాల్లో గౌతమంతుడు అంశాలతో జన్మించిన ఆళ్వార్ల చరిత్రలు చెప్పాను. అయితే ఇప్పుడు వాటన్నిటికీ అధ్యక్షుడైన విశ్వక్సేనుడు నమ్మాళ్వార్ గారి స్వరూపంలో రాబోతున్నారనమాట. అయితే ఈయన కూడా వచ్చింది వేదాలను ద్రవిడంలోకి మార్చడానికి. అయితే వీళ్ళ తల్లిదండ్రులకి పిల్లలు పుట్టకపోతే విష్ణుమూర్తికి మొరబెట్టుకుంటారు. అప్పుడు విష్ణుమూర్తి వచ్చి మీకు ఒక మహాత్ముడు పుడతాడు, ఎవరైతే పూర్వం జన్మించలేదు మళ్ళీ భవిష్యత్తులో అటువంటి మహాత్ముడు జన్మించాడు, నా నా నాకు నా అంశ కొంచెం ఉంటుంది తనలో, అటువంటి పుత్రుడు మీకు జన్మిస్తారని చెప్పి ఆయన మాయమైపోతారు. అయితే వీళ్ళేమో సంతోషపడతారు ఇటువంటి పుత్రుడు పుడతాడని. అయితే అలాగా నమ్మాళ్వార్ గారు పుట్టారనమాట. అక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ కలిపురుషుడికి భయం వేసింది. అమ్మో ఇతను గనక పెద్దయి విష్ణు భక్తుడయి వేదాలన్నింటినీ ద్రవిడంలోకి మార్చేస్తే అందరికీ విష్ణుమూర్తిని ఎలాగ పొందాలో ఆ దారి తెలిసిపోతుంది, ఇంకా నా వల్ల ఎవరు పడరని చెప్పేసి వీడిని చిన్నప్పుడే లొంగ తీయాలని చెప్పేసి తన సహచరుడు షఠం అని చెప్పేసి అతన్ని తీసుకెళ్తారు నమ్మాళ్వారిని లొంగదీయడం. అయితే అప్పుడే పుట్టిన చిన్న పిల్లాడు ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూస్తే అక్కడ కలి షఠం ఉన్నారు. ఒక్కసారిగా కోపంగా చూస్తే ఇంకా వాళ్ళిద్దరు దెబ్బకు పారిపోతారు భయపడి. అందుకని ఇప్పటివరకు మన వైష్ణవాలయాల్లో షఠగోపురం అని ఉంటుందన్నమాట. దానిలో నమ్మాళ్వార్ గారి పాదాలు ఉంటాయి పైన. అయితే ఎందుకని ఆ షఠగోపురం ఉండేది. అయితే ఇంకా నమ్మాళ్వార్ గారు కళ్ళు మూసేసుకుంటారమ్మో ఇంకా ఈ కలియుగంలో నేను చూడదగింది ఏమీ లేదు అని చెప్పేసి మూసేసుకుంటారు. ఇంకా ఆయన ఉలకరు పలకరు కదలరు, మలమూత్ర విసర్జనాలు ఉండదు, నవ్వరు ఏడవరు, అసలు మనిషి చేయాల్సిన ఏ పని చేయరు. కానీ ఆయన ఉన్నారు. కళ్ళు కూడా చాలాసార్లు వాళ్ళ తల్లిదండ్రులు ఇలాగా ఆయన కళ్ళు తెరుద్దామని చూసినా ఆయన తెరవరు. అయితే వాళ్ళకి అర్థం కాదు, ఏంటిది విష్ణుమూర్తి ఏదో మహాత్ముడు పుడతాడన్నారు, ఇటువంటి పుత్రుడు మళ్ళీ పుట్టాడన్నారు, ఏమైంది అని చెప్పేసి ఒకరోజు వాళ్ళకి బాగా బాధ వేసి ఆళ్వార్ తిరునగిరి ఉంది కదా మన తిరునెల్వేలిలో, వైష్ణవులకి శ్రీరంగం ఇంకా తిరుపతి ఎలానో ఈ ఆళ్వార్ తిరునగిరి అలాగా. అయితే ఈ ఆళ్వార్ తిరునగిరికి వెళ్ళి వీళ్ళ తల్లిదండ్రులు అక్కడ విష్ణుమూర్తి పాదాల దగ్గర పిల్లవాడిని పెట్టి, స్వామి ఒక వరం ఇమ్మంటే చాలా వికృతమైన వరం ఇచ్చాం, ఏంటిది అసలు ఒక ప్రాణం ఉన్న బొమ్మ అంతే, ప్రాణం ఉంటుంది కానీ మనిషి చేయాల్సిన ఏ పని చేయట్లేదు, నువ్వే ఉంచుకొని వికృతమైన వరం అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. చూసారా అసలు పుట్టి కొన్ని రోజులు ఒక సంవత్సరం కూడా అవ్వలేదు, ఇంకా కష్టాలు మొదలైపోయాయి. అయితే అలా అలా స్వామి వదిలేసి వెళ్ళిపోతే ఆదిశేషుడు తట్టుకుంటాడా? అందుకని తిరుప్పులి ఆళ్వార్ అని ఒక చింత చెట్టు స్వరూపంలో వస్తాడనమాట ఆదిశేషుడు. దాని త్వర భూమి మీదకి ఉంటుందన్నమాట. అయితే ఈ పిల్లవాడిలా పాక్కుంటూ వెళ్ళిపోయి ఆ త్వరలో కూర్చుండిపోయి అలా ద్వయమంత్రం జపిస్తూ సమయస్థితిలోకి వెళ్ళిపోతారు. అలాగా ద్వయమంత్రం జపిస్తూ సమయస్థితిలోకి వెళ్ళిపోయి 16 సంవత్సరాలు అవుతుంది, ఆయన ఇంకా కదలరు. అక్కడ వచ్చి వెళ్ళే వాళ్ళేమో ఇది బొమ్మ, మనిషి అని ముట్టుకోవడం, ఓ మనిషి అని చెప్పి వెళ్ళిపోవడం. అయితే అలాగైపోయింది అది. అయ్యగారు అమ్మవారికి కూడా అది సంతోషం, మనవాడు వచ్చాడు, నమ్మ విశ్వక్సేనుడు వచ్చేసాడని నమ్మ అని అలాగే నమ్మాళ్వారు అయిపోయారు ఆయన. అయితే కానీ ఒక పాయింట్కి వచ్చేసరికి విష్ణుమూర్తికి కూడా అనిపిస్తుంది, ఎందుకు ఇతన్ని పంపించాను నేను వేదాలని ద్రవిడంలోకి మార్చడానికి. ఇతనేమో ద్వయమంత్రం చెప్పిస్తూ సమయస్థితిలో ఉండిపోతాడు. ఇప్పుడు ఇతనిలో ఆ దివ్యశక్తిని ప్రపంచం మొత్తం వ్యాప్తి చేయాలంటే ఎలాగా, తనలో దాన్ని వికసింప చేయాలంటే ఎలాగా, ఈ వ్యాప్తి చేయటం వికసింప చేయటం అనేది కమలానికి సింబల్స్ అనమాట. అందుకని ఆయన ఆయన కుముదం అంశతో ఇంకొక ఆళ్వార్ జన్మిస్తారనమాట. ఆయనే మధురకవి ఆళ్వార్ గారు. ఈ నమ్మాళ్వార్ గారు మధురకవి ఆళ్వార్ గారి చరిత్రలో ఒకే చోట మమైకం అయిపోయి ఒకటే చరిత్రగా మారి ఉంటాయన్నమాట.
అయితే ఈయన మధురకవి ఆళ్వార్ గారు నమ్మాళ్వార్ గారి కన్నా ముందే జన్మించారనమాట. అయితే ఈయన ఇలా తీర్థయాత్రలు వెళ్తూ ఉంటే అలా అయోధ్యకు చేరుకుంటారనమాట ఉత్తర భారతదేశంలో. అయితే అక్కడ ఒకరోజు రాత్రి ఒక అరుగు మీద పడుకుంటే మధ్యరాత్రి ఎందుకో ఆయనకు మెలకు వచ్చి చూస్తే అక్కడ ఒక వెలుగు ఉంటుంది. ఏంట్రా ఈ వెలుగు, ఏమన్నా ఇల్లు తగలాడిపోతుందా, ఏదో మొత్తం గ్రామే తగలాడిపోతుందా అని పక్కన ఉన్న వాళ్ళని లేపి అదో చూడండి ఏదో గ్రామం తగలాడిపోతుంది అంటే నాకేం కనిపించట్లేదు అంటారు. ఇదేంట్రా ఆయన అనుకుని మళ్ళీ పడుకుంటారు. మళ్ళీ మరుసటి రోజు ఇంకో చోటుకి వెళ్తారు, అక్కడ పడుకుని మళ్ళీ మధ్యరాత్రి మెలకు వచ్చి ఇదే వెలుగు. అక్కడ పక్కన ఉన్న వాళ్ళని లేపి చూసినా వాళ్ళకి ఏం కనిపించదు. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది, ఓహో ఇది నా కోసం కనిపిస్తున్న గురువు వెలుగేమో, సరే దీన్ని అనుసరించుకుంటూ వెళ్దామని. దాన్నే అనుసరించుకుంటూ మొత్తం ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వచ్చేస్తారు. ఎక్కడ ఆళ్వార్ తిరునగరి చెట్టుతొర్ర దగ్గరికి చేసి ఓహో ఈయన మా గురువు గారు అని చెప్పేసి అని అనుకుంటారు. ముట్టుకుంటారు. ఈయన కూడా అదే డౌట్ వచ్చింది, బొమ్మ మనిషి అని. ముట్టుకుంటే ఓహో మనిషే, కానీ కదలడు ఎందుకు అని చెప్పేసి పిలిచారు, ఏమండి ఇది అని. కానీ ఎటువంటి మూమెంట్ ఉండదు. అప్పుడు ఒకసారి ఒక పెద్ద బండరాయి తీసి దబ్బని వేసి కొడతారు భూమికి. అప్పుడు నమ్మాళ్వార్ గారు 16 ఏళ్ల తర్వాత మొదటిసారి ఆయన కళ్ళు తెరుస్తారనమాట. ఇప్పుడు ఆయనలో ప్రాణం ఉందని తెలిసింది. ఇప్పుడు ఆయన మాట్లాడగలరా లేదా అని తెలుసుకోవడం ఎలాగా అని ఆషామాషి ప్రశ్న అడగలేదు. ఒక అద్భుతమైన ప్రశ్న అడుగుతారు. ఏమిటంటే సెత్తత్తిన్ వైత్తిలే షిరియా ఎత్తెత్తిన్ను ఎంగే కిడుక్కుమని అడుగుతారు తమిళంలో. అది అంటే మన లోపల ఉన్న ఆత్మ ఏదైతే ఉందో ఏమి తింటుంది, ఎక్కడ ఉంటుంది అని అడుగుతారు. నమ్మాళ్వార్ గారు నవ్వుతారు, ఆయనకు అర్థమవుతుంది ఏ స్థాయి ప్రశ్న అని. అప్పుడు ఆయన అంటారు, అత్తే తిన్ను అంగే కిడుక్కుమంటారు. అంటే అదే తింటుంది, అక్కడే ఉంటుంది అని. అప్పుడు ఇంకా మధురకవి ఆళ్వార్ గారు పాదాన్ని పడివే గురువుగారు ఈ తత్వం మొత్తాన్ని నాకు ఉపదేశించండి అని కోరుకుంటారు. అసలు దీని అర్థం ఏమిటి అంటే మధురకవి ఆళ్వార్ గారు ఏమడిగారు, మన లోపల ఉన్న ఆత్మ ఏమి తింటుంది, ఎక్కడ ఉంటుంది అని. నమ్మాళ్వార్ గారేమో అదే తింటుంది, అక్కడే ఉంటుంది. అంటే మన లోపల ఉన్న ఆత్మ మన పూర్వజన్మది, మన యొక్క ఈ జన్మది అన్నిటిది పాపాలు పుణ్యాలు అన్నీ తింటూ ఉంటుంది. అది ఈ శరీరం ఉన్నంత వరకు, మళ్ళీ ఈ శరీరం పడిపోయేంత వరకు ఈ శరీరంలోనే ఉంటుంది. మళ్ళీ ఇంకో శరీరంలోకి వెళ్ళి ఈ ప్రాసెస్ మళ్ళీ రిపీట్ అవుతుంది. అది దీని యొక్క అంతరార్థం అన్నమాట. అయితే అప్పుడు నమ్మాళ్వార్ గారు సరే అని చెప్తారు. అప్పుడు మధురకవి ఆళ్వార్ గారు మొదటిసారి ఇది అంతా రికార్డ్ చేస్తారన్నమాట ఈయన చెప్పింది. అయితే ఆయన వేదాలని ద్రవిడంలో చెప్పారు. ఏమిటంటే అయితే ఆయన ఋగ్వేదాన్ని తిరువిరుత్తం అని విరుత్తం అనే ఛందస్సులో 100 పాశురాలు అంటే 100 పద్యాల కింద చెప్పారనమాట. మళ్ళీ యజుర్వేదాన్ని తిరువార్షియం అని చెప్పారనమాట. మళ్ళీ మహోత్కృష్టమైన సామవేదాన్ని 1000 పాశురాల్లో తిరువాయ్మొഴി అని చెప్పారన్నమాట. ఈ తిరువాయ్మొഴి వైష్ణవులకి ఎంత పవిత్రమైనదంటే ఇప్పుడు ఒక వైష్ణవుడు కనుక పైకి వెళ్ళిపోతే 13వ రోజు తొడక్కం చేస్తారనమాట. ఆ తొడక్కంలో ఈ తిరువాయ్మొഴి 1000 పాశురాలు చదువుతారు. ఎందుకు అంటే ఈ ఆత్మకి విష్ణుమూర్తి వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది అని నమ్మకం అన్నమాట. అయితే ఇది మొత్తం ఈ 4 వేదాలన్నింటినీ ద్రవిడంలోకి మార్చేసరికి ఈయన వయస్సు ఒక 32 సంవత్సరాలు అయిపోయిందనమాట. అప్పుడు ఆయన ఈ శరీరాన్ని వదిలేస్తాను, నేను వచ్చిన పని అయిపోయింది అంటే, అయ్యో స్వామి ఇంకా మీరు వెళ్ళిపోతానంటే ఎలాగా, మాకు ఇంకా దిక్కేవారు అంటే, సరే మీరు అక్కడ తామ్రభరణి చెరువు ఉంది కదా, అక్కడి నుంచి నీళ్ళు పట్టుకొచ్చి ఒక గిన్నెలో మరిగించండి అంటారు. సరే అని చెప్పి మరిగిస్తారు. దాని నుంచి ఒక విగ్రహం ఉద్భవిస్తుంది అనమాట. నమ్మాళ్వార్ గారిని దాన్ని తీసి మధురకవి ఆళ్వార్ గారికి అప్పచెప్పి, ఇది భవిష్యత్ ఆచార్య విగ్రహం. కొన్ని సంవత్సరాల తర్వాత వైష్ణవ సాంప్రదాయం నిజంగా ఒక పెద్ద సమస్యలో పడిపోతుంది. అప్పుడు
ఈ విగ్రహంలో ఉన్న ఆచార్యుడు ప్రాణం తీసుకుని వైష్ణవ సాంప్రదాయాన్ని కాపాడతారు అని అయితే అప్పటి వరకు దీన్ని చాలా జాగ్రత్తగా ఉంచాలి అని కూడా చెప్పారన్నమాట. అయితే దాని తర్వాత ఆయన శరీరాన్ని వదిలేశారు. అప్పుడు ఇంకా అందరూ చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడు ఈ ఆళ్వార్ తిరునగరిలో ఉన్న విష్ణుమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి ఆయన చెప్తారు, ఇలా మీరు నమ్మాళ్ళవారి గారి శరీరాన్ని నా పాదాల దగ్గర పెట్టండి అంటారు. విష్ణుమూర్తి ఏదో బతికిస్తారనుకుని తీసుకెళ్ళి పెడతారు. వాళ్ళ ఆశ్చర్యానికి విష్ణుమూర్తిని అమ్మాళ్ళవారి గారిని ఆయన లోపల కలిపేసుకుంటారనమాట. వాళ్ళు ఇంకా భోర్ని ఏడుస్తారు, స్వామి మా గురువు గారిని నువ్వు తీసుకెళ్ళిపోయావా, ఎంత పని చేసావు, ఇంకా మాకు దిక్కెవరు అంటే సరే అని చెప్పేసి విష్ణుమూర్తి ఆయన లోపల నుంచి ఒక నమ్మాళ్ళవారి విగ్రహాన్ని ఇస్తారనమాట, ఒక అర్చామూర్తిని. అయితే ఈ విగ్రహం నమ్మాళ్ళవారితో సమానం. ఈ నమ్మాళ్ళవారు ఈ శరీరంలో ఉండడు కానీ ఈ అర్చామూర్తిలో ఉంటారు. ఈ అర్చామూర్తిలో ఉన్న నమ్మాళ్ళవారిని కనుక భక్తితో పిలిస్తే తప్పకుండా పలుకుతాడని చెప్తారు. చెప్పి మాయమైపోతారు. అప్పుడు మధురకవి ఆళ్వార్ గారు కన్నిన్ సిరుత్తాంబు అని చెప్పేసి ఒక 10 పాసురాలు చెప్తారన్నమాట. అప్పుడు ఆయన అంటారు, ఈ 10 పాసురాలని ఎవరైనా 11,000 సార్లు చెప్పిస్తే నమ్మాళ్ళవారు గారు తప్పకుండా పలికి తీరుతారు అని చెప్తారు. అయితే ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఒక విగ్రహం ఎలా పలుకుతుంది అని, కానీ నిజంగా నాథముని చరిత్రలో జరిగింది. అయితే అదే మనం ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. ధన్యవాదాలు.